ఒక చిన్న గ్రామంలో చాలా దురాశగల కాకి ఉండేది. అది ఎవరితోనూ ఏమీ పంచుకోలేదు. ఒకరోజు అది ఒక దుకాణదారుడి నుండి బంగారు రొట్టెను దొంగిలించింది. కాకి తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రొట్టె మాట్లాడింది. నువ్వు నన్ను తింటే నీకు ఏదో వింత జరుగుతుంది. కాకి కళ్ళు పెద్దవి చేశాయి. మాట్లాడే రొట్టె, నేను నమ్మను. కాకి నవ్వుతూ ఒక ముక్క తిన్నది. అకస్మాత్తుగా దాని రెక్కలు ప్రకాశవంతమైన గులాబీ రంగులోకి మారాయి. దాని ముక్కు నీలం రంగులోకి మారింది మరియు దాని తోక ఆకుపచ్చగా మారింది. మిగతా పక్షులు నవ్వుతూ ఎగిరే ఇంద్రధనస్సు అని పిలిచాయి. కాకి భయపడి చికిత్స కోసం వేడుకోవడం ప్రారంభించింది. రోటీ నవ్వుతూ అన్నాడు, హహహ, ఒక వారం పాటు ఆహారం పంచుకోండి. కాకికి ఆహారం పంచుకోవడం ఇష్టం లేదు, కానీ అతనికి వేరే మార్గం లేదు. కాకి ఆహారం పంచడం ప్రారంభించింది మరియు అది అతనికి నచ్చడం ప్రారంభించింది. వారం చివరి నాటికి దాని నల్లటి రెక్కలు తిరిగి వచ్చాయి మరియు అది గ్రామంలో అత్యంత ఉదారమైన పక్షి అయింది. కాకి నేర్చుకుంది, దురాశ మిమ్మల్ని మూర్ఖుడిని చేస్తుంది, కానీ పంచుకోవడం మిమ్మల్ని ప్రకాశింపజేస్తుంది.